నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించింది నెల్లూరు కోర్టు. దాంతో ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తానని యజమాని కృష్ణమోహన్ ను మోసం చేసింది నిడిగుంట అరుణ. 28 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. మిగిలిన డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుండటంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడని పోలీసులు తెలిపారు. 2024లో అరుణ కొంతమంది వ్యక్తులతో కలిసి బాధితుడిపై బెదిరింపులకు పాల్పడిందని, మెడపై కత్తి పెట్టి ఫ్లాట్ ఆమె పేరున మార్చాలని బాధితుడిని బెదిరించిందన్నారు. 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు సంతకం పెట్టించుకుందన్నారు. అరుణతో పాటు మరో 3పై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. అరుణకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిడిగుంట అరుణపై సంచలన కామెంట్స్ చేశారు హైకోర్టు న్యాయవాది రాజారావు. ఫేక్ సర్టిఫికెట్స్ తో అధికారులను మోసం చేస్తుందన్నారు. ఆమెకు భయపడి బాధితులు ఇంతకాలం బయటకు రాలేదని అన్నారు. ఆమె ఎస్సీ కాదని, అధికారులు విచారణ చేయకుండా ఆమెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారని న్యాయవాది తెలిపారు. తనపై కోవూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందని, ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనన్నారు. గతంలో ఎంతో మంది అధికారులకు ఫిర్యాదు చేశారని, నేడు పాపం పండిందని అన్నారు. అరుణను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు పంట పండింది, ఖచ్చితంగా కూడా అధికారులు కూడా తీసుకొని ఈ విధంగా ఆమెపై చేసేదానికి కూడా రెడీగా ఉన్నారు. ఈరోజు అదేవిధంగా ఏపీ 40 FT 3776 ఈ నెంబర్ గల కారు ఈరోజు XUV 700 ఈరోజు కనీసం ఆ కారు వాల్యూ 40 లక్షలు ఉంటుంది. ఈ 40 లక్షల కారుని ఈరోజు తెల్ల రేషన్ కార్డు హోల్డరు వాడుతుందంటే ఆమె ఎంత పేదరాలు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎందువల్లంటే ఆమె కనీసం ఈరోజు ఆమె అపార్ట్మెంటు ఈరోజు కనీసం 40 లక్షల అపార్ట్మెంట్లో ఉంది, 3 బెడ్రూమ్లో ఉంది. ఆమె పేదరాలు కాబట్టి 3 బెడ్రూమ్లో ఉంది. అదేవిధంగా ఒక రేషన్ కార్డు బియ్యం కూడా తీసుకుంటుంది. ఎందువల్లంటే ఆమె పేదరాలు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఆమె కనీసం ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఎత్తుకుంటే ఈరోజు ఏరే వాళ్ళు అన్నారు 20 లక్షల రూపాయల ఫర్నిచర్ ఉందంటే ఇంట్లో. అలాంటి లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచరు ఎట్టొచ్చింది అంటున్నా. ఈరోజు గంజా వ్యాపారం నువ్వు చేస్తున్నావు, ఎంతోమంది మీద దౌర్జన్యం చేస్తున్నావు, ఎన్నో ఇళ్ల మీద దోపిడీలు చేస్తున్నావు, దారి దోపిడీలు చేస్తున్నావు, నకిలీ పోలీస్ స్టేషన్తో రకరకాలుగా అందరినీ పెట్టి ఈ విధంగా డబ్బు సంపాదిస్తున్నావు. ఈరోజు కనీసం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈరోజు నీవు చేసినటువంటి రౌడీయిజాలు, గోండాయిజాలు ఈరోజు ఒక ఏపీ ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఒక